జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవటంతో అందులో సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ గదిలోకి సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని, దానిలో విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు. బ్రిటిషర్ల హయాంలో 1902లో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, రాజా కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ ప్రాంతాలపై దండెత్తి పలువురు రాజులను జయించి ఎనలేని సంపదలు తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తరువాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి అపార సంపద సమకూరింది. ఆ సమయంలో రత్న భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచటానికి రహస్య గది నిర్మించారు. వీటిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయి. ఈ సంపద వెలకట్టలేనిది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలున్నాయి అని ఆయన పేర్కొన్నారు. ముస్లింల దండయాత్ర సమయంలోనూ పలుమార్లు కళింగ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సంపదలను కాపాడేందుకు నాటి రాజు పూరీ క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించి వాటిలో దాచిపెట్టారని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ తెలిపారు. రహస్య గదిలో సంపద దాచిపెట్టారన్న ఆధారాల మేరకు 1902లో బ్రిటిష్ పాలకులు ఓ వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపగా తరువాత అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగాలు ఉన్నాయనటానికి ఆధారాలున్నాయి. వాటిని ఎవరూ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు అని దాస్ వివరించారు.